మీ అందరికీ యేసుక్రీస్తు నామములో ప్రేమపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. జకరియా గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు? అతని ఎదుట నీవు చదును భూమిగా మార్చబడదు. జెరుబ్బాబెలు చేతులు మందిరపు పునాది వేషను, అతని చేతులు ముగించును. ఈ వాక్యాన్ని చాలాసార్లు మీరు చదువుకొని ఉంటారు. జెరుబ్బాబెలు ద్వారా ఒక మందిరం కట్టబడుతుంది. అతని చేతులు ఆ మందిరపు పునాదులు వేశాయి. ఈ మధ్యలో గొప్ప పర్వతముల వలె కొన్ని ఆటంకాలు వచ్చాయి. అవి తన శక్తి చేత, తన బలము చేత తొలగిపోవటం అసాధ్యం. నా ఆత్మ చేతనే ఇది జరుగుతుంది అని ఒక చక్కని మాట మనం చూస్తున్నాం. ఇంచుమించుగా బైబిల్ చదివేవారికి ఈ మాట తెలుసు. ఇందులో మీరు నోట్ చేసుకోవాల్సిన మాట, నా ఆత్మ చేతనే, ఆత్మ చేత జరుగు కార్యములు. నా ఆత్మ చేత జరుగు కార్యములు. ఇక్కడ మనం మందిరం, దాని పునాది, దాని ముగింపును చూస్తున్నాం. ఆత్మ సంబంధంగా మనం కొంచెం ఆలోచన చేస్తే, హస్తకృతాలయాలలో మనం ఉన్నాం. ఒక నిజమైన ఆత్మ సంబంధమైన మందిరం మీరే అని సంఘాన్ని ముందు పెట్టుకొని దైవజనుడైన పౌలు గారు చెప్తున్నారు. భౌతికమైనటువంటి మందిరాలు కాదు, కానీ మీరే ఒక మందిరమై ఉన్నారు. మీరే ఒక ఆలయమై ఉన్నారు. ఆ కార్యం జరగటానికి దేవుని యొక్క ఆత్మశక్తి అవసరమై ఉంది. మన దేవుడు
త్రిత్వముగా ఉంటారు. తండ్రిగా ఉండి కొన్ని పనులు జరిగిస్తారు, కుమారుడిగా వచ్చి కొన్ని పనులు జరిగించారు. ప్రస్తుతం పరిశుద్ధాత్ముడు సంఘములో పనిచేస్తూ ఉన్నారు. తండ్రి ద్వారా జరిగిన కార్యములు జరిగిపోయినాయి. యేసుక్రీస్తు కుమారుడు ద్వారా జరిగిన కార్యాలు కూడా ప్రస్తుతం జరిగాయి. సంఘము స్థాపించబడిన రోజు నుండి సంఘము ఎత్తబడే వరకు పరిశుద్ధాత్ముడు సంఘములో పనిచేస్తూ ఉంటారు. పరిశుద్ధాత్ముడు ఇప్పుడు చేసే పని ఏమిటో ప్రతి ఒక్కరికి తెలియాలి. అందుకే పాత నిబంధనలోనే మనం చూస్తున్నాం, అక్కడక్కడ పరిశుద్ధాత్ముని యొక్క పని ఎలా జరిగించుకుంటూ వచ్చారు అని. నా ఆత్మ చేతనే నా ఆత్మ చేతనే ఇది జరుగును, నా ఆత్మ చేతనే ఇది జరుగును. మనిషిలో ఉన్న ఆత్మ వేరు, త్రిత్వములో ఉన్నటువంటి ఆత్మ వేరు. బైబిల్లో కూడా మీరు ఎక్కడెక్కడ చూస్తారు, మనలో ఉన్న ఆత్మను గురించి లెటర్స్ చిన్నగా ఉంటాయి, త్రిత్వములో ఉన్నటువంటి ఆత్మను గురించి వ్రాయబడినప్పుడు అక్షరాలు కొంచెం పెద్దగా ఉంటాయి. ఇక్కడ కూడా మనం అదే చూస్తాం. పరిశుద్ధాత్ముని లేక పరిశుద్ధాత్మ క్రియ జరుగుచున్నప్పుడు దాన్ని గ్రహించాలి. పితరుల్లో ఉన్నటువంటి ఒక చిన్న పొరపాటు ఏమిటంటే, నెహెమ్యా పుస్తకంలో 9వ అధ్యాయం 13వ వచనంలో వ్రాయబడింది. ముప్పైవ వచనం చదవండి. నీవు అనేక సంవత్సరములు వారిని ఓర్చి నీ ప్రవక్తల ద్వారా నీ ఆత్మచేత, ఇది నోట్ చేయండి, ప్రతిసారి నేను చెప్పినప్పుడు ఆత్మచేత అనే పదాలను చూస్తాం. ఆ కోణంలో మనం వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాం. నీ ఆత్మచేత వారి మీద సాక్ష్యము పలికితివి కానీ వారు వినకపోయిరి గనుక వాళ్ళని ఆయా దేశాలకు బానిసలుగా అప్పగించావు. పరిశుద్ధాత్మ పని, పరిశుద్ధాత్మ కార్యం జరుగుతుందని ప్రవక్తల ద్వారా దేవుడు సాక్ష్యము పలికినప్పుడు ఆ జనులు, మన పితరులు తెలుసుకోలేకపోయారు, ఎరగలేకపోయారు. పరిశుద్ధాత్మని ద్వారా ఇదిగో ఈ పని జరుగుతుంది, ఈ కార్యం జరుగుతుంది, ఆత్మచేత ఈ కార్యం జరుగుతుంది, ఆత్మచేత ఈ కార్యం జరుగుతుందని దేవుడు ప్రవక్తల ద్వారా సాక్ష్యం పలికారు. అంటే సేవకుల ద్వారా తెలియజేశారు. వారు దాన్ని పెడచెవుని పెట్టారు, గ్రహించలేదు, దాన్ని అర్థం చేసుకోలేదు.
కనుకనే ఇప్పుడు ఆ ప్రజలు అన్యజనులకు అప్పగింపబడ్డారు. కొన్నిసార్లు అష్షూరీయులకు, మరి కొన్నిసార్లు కల్దీయులకు అప్పగించబడటానికి గల కారణం ఏమిటంటే, దేవుడు సేవకుల ద్వారా ఆత్మకార్యం ఇలా జరుగుతున్నాయి, ఆత్మకార్యం ఇలా జరుగుతున్నాయి అని తెలియజేసినప్పుడు వాటిని వాళ్ళు వినలేదు. అది మనసులో పెట్టుకునే స్టెఫెన్ భక్తుడు కూడా ఒక ప్రసంగంలో వాడారు. ఆయన చేసిన ఒక ముఖ్యమైన ప్రసంగం అపోస్తుల కార్యముల్లో మనం చూస్తాం. అది 7వ అధ్యాయంలో 55 నుంచి మనం అలా ఆ వాక్యాల్లో చాలా విషయాలు చెప్తారు. మీరును మీ పితరుల వలె పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. ముష్కరులారా, చెవులను హృదయములను దేవుని వాక్యమునకు తెరుచుకోకుండా మూసుకున్న వారులారా, పరిశుద్ధాత్మను మీ పితరుల వలె మీరు కూడా ఎదిరిస్తున్నారు అని స్టెఫెన్ భక్తుడు తాను చేసినటువంటి ప్రసంగంలో కూడా మనం చూస్తాం. 11వ నెల ముగింపు రోజు. ఇంకా కొంత సమయంలో మనం 12వ నెలలో ప్రవేశించబోతున్నాం. రాబోయే డిసెంబర్ నెలంతా కూడా ఆత్మచేత జరుగు కార్యములన్నీ మీ జీవితంలో నెరవేర్చబడునుగాక. ఆత్మచేత జరుగు కార్యములన్నీ మీ జీవితంలో జరుగునుగాక. ఆత్మచేత జరిగే కార్యాలన్నీ నా దేవుడు మీ జీవితంలో నెరవేర్చునుగాక. రోమాపత్రిక 8వ అధ్యాయం 13వ వచనములో దైవజనుడు పౌలు గారు మంచి మాట చెప్తారు. ఆత్మచేత శరీర కార్యములను చంపండి. అది ఆత్మచేత జరుగు కార్యములేమిటి, అది టైటిల్. క్రింద మీరు నోట్ చేసుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఆత్మచేత శరీర కార్యాలన్నీ చంపబడతాయి. ఆత్మలో కొన్ని దోషాలు ఉంటాయి, ప్రాణములో మరికొన్ని దోషాలు ఉంటాయి, శరీరములో మరికొన్ని దోషాలు ఉంటాయి. మీ ఇళ్ళల్లో ఉన్న కబోర్డ్లు, బీరువాలు లాగా ఉంటుంది. మీ అరికాలు మొదలుకొని మీ తల వరకు ఒక 3-4 షెల్ఫ్లు ఉంటాయి, కబోర్డ్లు కానీ ఇంట్లో బీరువాల్లో. ఆ 3 షెల్ఫుల్లో వస్తువులు పెట్టుకుంటారు. ఒక దాంట్లో డబ్బులు పెట్టుకోవచ్చు, ఒక దాంట్లో బట్టలు పెట్టుకోవచ్చు, ఇంకొక దాంట్లో విలువైన గోల్డ్ ఏమైనా ఉంటే అలాంటివి కూడా పెట్టుకుంటారు. వాయిస్ కట్ అవుతూ ఉంది, వాయిస్ కట్ అవుతుంది, అట్లా కట్ అవుతుంది. సిగ్నల్ అందినప్పుడు కట్ అవుతుంది, అలా కట్ అవుతుంది. ఆత్మ అనేది ఒక ఇన్బాక్స్, ప్రాణము అనేది ఒక ఇన్బాక్స్.
శరీరం అనేది కూడా ఒక ఇన్బాక్స్. సెల్ ఫోన్లో ఇప్పుడున్న టెక్నాలజీని బట్టి ఫోన్ మెమొరీలో కొన్ని సేవ్ చేసుకోవచ్చు. మళ్ళీ ప్రత్యేకంగా కొన్ని జీబీలు తీసుకుంటారు కదా మీరు, 32 జీబీలు చాలక తర్వాత 60 వరకు పోతున్నారు, 120కి వెళ్తున్నారు. 1 TB సెల్ ఫోన్లు ఇప్పుడు లేటెస్ట్గా ఐఫోన్ 16 Pro Max, దాంట్లో 1 TB. మామూలుగా అయితే 1 TB అనేది పెద్ద కొనుక్కొని పెద్ద బాక్స్ కొనుక్కొని ల్యాప్టాప్లో సిస్టంలో ఎక్కువైనవి అన్నీ దాంట్లో సేవ్ చేసుకుంటారు. ఇప్పుడు సెల్ ఫోన్లోనే ఇచ్చాడు 1 TB. నాకు తెలియదు, మన ఖత్తర్లో వెళ్ళాను, ఐఫోన్ షాపు తీసుకెళ్తే అక్కడ చెప్తే విన్నాను. ఇలా మనిషి ప్రాణములో, ఆత్మలో, శరీరములో కొన్ని దోషాలు ఉంటాయి. అందుకే ఆత్మలో కపటం లేనివాడు అని కీర్తనకారుడు వినియోగపరిచారు. మరి శరీర కార్యాలు చంపబడాలి అంటే వాక్యం చెప్తుంది, ఆత్మ చేతనే శరీర కార్యాలు చంపుతారు. ఆత్మ చేతనే శరీర కార్యాలన్నీ చంపబడతాయి. శరీరములో తడి ఉన్నంత వరకు వెంట్రుకలు మొలుస్తూనే ఉంటాయి. ఈ వయసుతో ఇక శరీర కార్యాలు చంపబడతాయి, ఈ వయసులో ఇక శరీర కార్యాలు చంపబడతాయి అనేది ఒకటి ఉంటే దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇంకా చెప్పాలంటే దాని గురించి శుద్ధి అని అనాల్సిన అవసరం కూడా లేదు. ఒక మనిషిలో ఊపిరున్నంత వరకు, ప్రాణం ఉన్నంత వరకు శరీర కార్యాలు ఉంటాయి. శరీర కార్యాలన్నీ మొలుస్తూనే ఉంటాయి, శరీర కార్యాలన్నీ పెరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు మనం ప్రసంగాలు చేసినప్పుడు సహజంగా అనుకుంటూ ఉంటాం, శారమ్మకేమో 90 సంవత్సరాలు, ఆయనకేమో 99 సంవత్సరాలు, ఆమెకేమో స్త్రీ ధర్మం ఉడికిపోయింది, ఆయనకేమో కర్ర పట్టుకొని నడిచేంత ముసలితనం వచ్చింది. ఆ వయసులో పిల్లలు ఎలా పుడతారని మనం అనుకుంటాం. మరి లేఖనం ఏం చెబుతుంది? ఆ 100 సంవత్సరాల వయసు దాటిన తర్వాత కూడా మరలా కెతూరాని పెళ్లి చేసుకొని మరలా ఆమె ద్వారా కొంతమందిని అన్నాడు. దావీదు ఏ వయసులో మెత్తెక్కాడు? ఏ వయసులో చూడకున్నటువంటి వ్యక్తిని క్రిందకు చూసి, స్నానాల గది లేక పాపం ఏదో తెర అడ్డం కట్టుకొని ఆమె పనిలో ఆమె ఉంటే, ఒక దేశానికి రాజు అయ్యుండి, అయ్యో నా దేశంలో ఉన్న బిడ్డలకి స్నానాల గది లేవని చెప్పి వెంటనే జీవో పాస్ చేసి ఇంటింటికి బాత్రూమ్లు కట్టాల్సినోడు, ఇది అంటారు చూడండి, చెంత చచ్చిన పులుపు జావలేదు అన్నట్లు ఆ వయసులో మరలా ఏదో అంటారులే పెద్దలు, 60లోకి వస్తే కొంతమంది 20లోకి వస్తారంట, 60 దాటగానే 20లోకి వస్తారంట, 60 దాటగానే మరలా చిగురించినట్టుగా, మొద్దుకు చిగురు పుట్టినట్లుగా కొంతమందికి ఆశలు పుడతాయి అంట, పెద్దలు అంటూ ఉంటారు. శరీర కార్యాలు ఎప్పుడు మనిషిని వెంటాడుతూనే ఉంటాయి.
ఒక రోజుతో ముగింపు కాదు అది. ఇప్పుడు ఈరోజు ప్రశాంత వాతావరణం మీ జీవితంలో కలిగింది, తుఫాను వలన కాదు, బెంగాల్ తుఫాను వలన కాదు. మనస్సు సంగతి చెప్తున్నాను, శరీరం సంగతి చెప్తున్నాను, ప్రాణం సంగతి చెప్తున్నా. దేవుడు ఏదో గొప్ప అద్భుతాలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు. ప్రశాంతంగా ఉన్నారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదో చిన్న సునామీ లాగా గొడవలు ప్రారంభమైనాయి. వెంటనే శరీరం పనిచేస్తూ ఉంటుంది. అప్పుడు రెచ్చిపోతూ ఉంటారు. రెచ్చిపోయే మాటలు, రెచ్చిపోయే ఆవేశాలు ఇవన్నీ వస్తుంటాయి. అందుకని ఇవన్నీ ఎక్కడ ఉంటాయి అంటే శరీరంలో ఉంటాయి. అందుకని ఎప్పటికప్పుడు ఆత్మచేత శరీర కార్యములను చంపుకుంటూ రావాలి. అది పరిశుద్ధాత్ముని పని ఏమిటంటే శరీర కార్యాలు పెరుగుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు వాటిని చంపుకుంటూ వస్తుంటాడు. ఏ వ్యక్తిలో పరిశుద్ధాత్ముడు లేడో, ఏ వ్యక్తిలో పరిశుద్ధాత్ముడు పనిచేయడో ఆ వ్యక్తిలో శరీర కార్యాలు అలాగే మొలుస్తూ ఉంటాయి. క్రాఫ్ట్ చేసేవాళ్ళు లేరు కనుక చెట్లు నాటాము, దానికి సంబంధించిన ఒక తోటమాలి ఉంటే పెరుగుతున్నప్పుడు దాన్ని డ్రెస్సింగ్ చేస్తాడు. కత్తెర తీసుకొని కట్ చేస్తూ ఉంటాడు. ఎంతవరకు కట్ చేయాలో ఎలా చక్కగాని. దానికి ఆ వ్యక్తి లేడనుకోండి, అది విచ్చలవిడిగా పెరిగిపోతూ ఉంటుంది. పరిశుద్ధాత్మ లేనప్పుడు ఏం జరుగుతుంటుంది? మనుషుల ముందు మాత్రం నోట్లో ఉరేలు పెట్టినా కొరకనట్టు కనపడుతుంటారు కొందరు. మనుషుల ముందులో చాలా వినయ భయభక్తుల్ని. ఇంకా చెప్పాలంటే అసలు ఈ పిల్లి కూడా పాలు త్రాగుతుందా, అసలు నోట్లో వ్రేలు పెట్టినా కొరుకుతారా లేదా వీరు అన్నట్లు ఉంటారు కొంతమంది. అవతలకి వెళ్తే చాలు నోరు బారేసుకోవటం, ఒళ్ళు బారేసుకోవటం, మనస్సును చెరుపుకోవటం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ పని వారిలో జరగటం లేదు. వాళ్ళ మీద పెద్ద నింద మోపాల్సిన అవసరం లేదు, కానీ మనం పరిశుద్ధాత్మని పని వారిలో జరగటం లేదు. నాకు కోపం వచ్చిందంటేనా అంటారు కొంతమంది. వస్తుంది కోపం, రాదని చెప్పదు. మనిషి అనేవాడికి కోపం వస్తుంది. కోపాలు మనుషులకు రాక ఇంకెవరికి వస్తాయి? పరిశుద్ధాత్ముడు ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే, వద్దు అది మంచిది కాదమ్మా అని కొంచెం మరలా దాన్ని అణిచివేస్తుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, నేనే ఉన్నాను ఇంట్లో, కొన్ని ఆవేశాలు పెరుగుతుంటాయి. ఒకరొకరు మాట్లాడుకునేటప్పుడు కొంచెం మాట్లాడబోతుంటారు. అంటే అలాంటి అనుభవాలు కూడా చూశారు కాబట్టి. పిల్లలు ఏదో మాట్లాడబోతే అలా అంటే అన్న నేను ఉండి వలన కొంచెం కంట్రోల్ అవుతున్నట్టు. పరిశుద్ధాత్ముడు ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే వాటన్నిటినీ కంట్రోల్ చేసుకుంటూ ఒక రోజున వాటిని పూర్తిగా చంపబడే స్థితికి తీసుకొని వస్తాడు పరిశుద్ధాత్ముడు. అందుకు మీకు ఆత్మ అవసరం. అందుకు మీరు పరిశుద్ధాత్మను పొందాలి. అందుకు మీరు పరిశుద్ధాత్మతో నింపబడాలి. అందుకు పరిశుద్ధాత్మను మీరు పొందుకోవాలి. అందుకు పరిశుద్ధాత్మను మీలో పని చేయాలి. అందుకు పరిశుద్ధాత్మ శక్తి ప్రతి ఒక్కరికి అవసరం. ఆత్మచేత శరీర కార్యాలు చంపబడాలి. ఆత్మచేత శరీర కార్యాలు చంపబడాలి. ఆత్మచేత శరీర కార్యాలు చంపబడాలి. శరీర కార్యాలన్నీ చంపబడాలి.
పరిశుద్ధాత్ముడు శరీర కార్యాలన్నింటినీ చంపుతూ ఉంటాడు. పౌలు గారు అంటారు, నేను మీకు ఆత్మ సంబంధమైనవి విత్తుచూ ఉండగా మీలో శరీర సంబంధమైనటువంటి పంట రావటం, ఆ కోత కోయటం ఇది న్యాయమా, ధర్మమా? ఎందుకు ఈ మాట కొరింథీ సంఘానికి చెప్పారు? నేను మీకు ఆత్మ సంబంధమైన విత్తుతున్నాను, కానీ మీలో శరీర సంబంధమైన పంటను చూస్తున్నానేమిటి అంటారు. ఆత్మ సంబంధులుగా ఉన్నటువంటి కొరింథీ సంఘస్థుల్లో ఇప్పుడు శరీర సంబంధమైన పంట వచ్చింది. ఎక్కడ? కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 11. త్వరగా. మీ కొరకు ఆత్మ సంబంధమైనవి విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకొనుట గొప్ప కార్యమా? శరీర సంబంధమైన పంట సేవకులలో కనబడకూడదు. శరీర సంబంధమైనవి సేవకులలో కనబడకూడదు. శరీర సంబంధమైనవి సంఘములో కనబడకూడదు. అందుకే సంఘములో పరిశుద్ధాత్మని నింపుదల జరుగుతూ ఉండాలి. ఎప్పుడు పరిశుద్ధాత్మ నింపుదల జరగాలి. ఆత్మచేత నవంబర్ నెల ఆఖరి రోజు ఆత్మచేత మీ శక్తి చేత కాదు, మీ బలము చేత కాదు, ఆత్మచేత శరీర కార్యాలు చంపబడాలి. నూతన పరచబడిన వారై ఆత్మ ఫలములతో డిసెంబర్ నెలలో మీరు ప్రవేశించబోతున్నారు. డిసెంబర్ నెలలో ఆత్మ ఫలములు ఫలించబోతున్నారు. ఆత్మ ఫలాలు మీలో ఫలించాలి. గలతీ పత్రికల్లో కూడా ఈ విషయాలే వివరించారు. ఆత్మకు విరోధముగా శరీరమునకు విరోధముగా ఆత్మ ఎప్పుడు ఒకదానికి ఒకటి విరోధంగా పనిచేస్తూ ఉండగా 5వ అధ్యాయములో 19వ వచనములో శరీర సంబంధమైన కార్యములు ఎలా స్పష్టమై ఉన్నాయో అనే విషయాలు చెప్తా వచ్చారు. 22లోనికి వెళ్తే అక్కడ ఆత్మ ఫలాలు ఎలా ఉంటాయనే విషయాన్ని చెప్పారు. ఇప్పుడు సంఘములో పెరుగుచున్నవి, ఒక విశ్వాసులలో పనిచేస్తున్నవి ఆత్మ ఫలముల, శరీర కార్యముల. శరీర కార్యాలు ఇంకా పెరుగుతూ ఉన్నాయి. శరీర కార్యములే జరుగుతున్నాయి మీ వ్యక్తిగత జీవితంలో, మీ కుటుంబములో, మీ ఆత్మ సంబంధమైన భక్తిలో అని మీరు ఒకవేళ చెప్పగలిగితే ఆత్మ చేత మీరు నింపబడలేదు, ఆత్మ కార్యాలు మీరు జరగటం లేదు. పరిశుద్ధాత్మ చేత జరిగే కార్యాలు మీలో అరుదైపోయింది. మనం కొలస్సీ పత్రికను 3వ అధ్యాయం 5వ వచనాన్ని గమనించినప్పుడు శరీర కార్యములు చాలా ఉన్నాయి, శరీరములో పుట్టేవి చాలా ఉన్నాయి, శరీరములో పుడతాయి చాలా. అందుకని ఇక్కడ పౌలు గారు చెప్తారు, భూమి మీదనున్న మీ అవయములను అనగా ఏమిటి అని చెప్పుకుంటూ వచ్చారు. జారత్వాలు శరీరములో ఉంటాయి, అపవిత్రత శరీరములో ఉంటుంది, కామాతురత శరీరములో ఉంటుంది, దురాశలు శరీరములో ఉంటాయి, ధనాపేక్ష శరీరములో ఉంటాయి. వాక్యం ఏమంటుంది? చంపివేయుడి. అది చంపివేయుడి. ఇప్పుడు జారత్వాలు, అపవిత్రత, దురాశలు, కామాతురత, ధనాపేక్ష ఇవన్నీ
చంపివేయుడి అంటే మరి మీరు చంపలేరు, చంపేది ఒక్కరే, పరిశుద్ధాత్ముడు. అందుకే పౌలు గారు ఆత్మచేత శరీర కార్యములను చంపిన ఎడల, ఆత్మచేత శరీర కార్యాలు చంపబడాలి, శరీర కార్యాలు చంపబడాలి. ఎప్పుడు ఆత్మచేత నింపబడుతూ ఉండాలి, గ్యాప్ ఉండకూడదు. ఏ క్షణం స్పేస్ ఇచ్చామో మనం, ఆ క్షణం ఆడు ప్రవేశిస్తాడు. మీకు చెప్పన ఒక చిన్న విషయం. సమూయేలు 2వ గ్రంథం 23:20లో కదా ఒక మాట ఉంటుంది, 20వ వచనంలో కదా, ఎవరైనా బెనాయా. ఓకే, ఈ వాక్యాల్లో మీరు గమనించండి, ఎంతమందిని చంపాడు ఆయన. పైన క్రింద ఉంటే కొంచెం నోట్ చేసుకోండి. ఇక్కడ వ్రాయబడిన మాట ఏమిటంటే, యెహోయాదా కుమారుడైన బెనాయా అనొకడుండెను, ఇతడు మోయాబీయుల సంబంధులకు ఆ 2 శూరులను హతము చేసెను, మరియు మంచు కాలమున బయలు వెడలి బావిలో దాగి ఉన్న ఒక సింహమును చంపివేశను. ఇంకొక కింద పైన ఉంటుంది ఒక మాట చూడండి, ఐగుప్తీయుని కూడా చంపివేశాడని ఉంది 21. అది కూడా చూడండి, ఇంకను అతడు సౌందర్యవంతుడైన ఒక ఐగుప్తీయుని చంపెను. ఈ ఐగుప్తీయుని చేతిలో ఈట ఉండగా బెనాయా దుడ్డు కర్ర తీసుకొని వాని మీదికి పోయి వాని చేతిలోని ఈట లాగి ఓడలాగి దానితోనే వాడిని చంపెను. అక్కడ ఒక 6 సంఖ్య ఉంటుంది, మీరు చూడండి కింద పైన. ఆడెవడు అనే పదం కూడా ఉపయోగించాడు. బావిలో తాగి ఉన్నటువంటి సింహం. ఈ సింహం ఎవరు? గర్జించు సింహం, సాతాను. ఇప్పుడు ఈ సౌందర్యవంతుడైన ఐగుప్తీయుడెవడు? మీ శరీరం. ఎవడో కాదు, నీ శరీరములో కొన్ని పార్ట్లు ఉంటాయి. పంచేంద్రియములు అనే పార్ట్లు ఉంటాయి. సమరయ స్త్రీ సందర్భంలో కూడా ఈ పార్ట్ల గురించి మాట్లాడారు. నీకు 5 భర్తలు ఉన్నారమ్మా, ఉన్న 6వ వాడు కూడా నీ భర్త కాదు తల్లి అని చెప్పిన సందర్భం ఏమిటంటే, నన్ను చూడండి, మనిషి జీవితాన్ని పంచేంద్రియములు ఏలుబడి చేస్తూ ఉంటాయి. పంచేంద్రియములు, ముక్కు, చెప్పండి, చెవులు, శరీరం, కళ్ళు, నాలుక అని వాసన చూస్తారు, పడిపోతారు. కొంతమంది వింటారు, విని పడిపోతారు. ఈ 5 మనిషి జీవితాన్ని ఏలుబడి చేస్తూ ఉంటాయి. అక్కడక్కడ ఆ సంఖ్య మనం చూస్తూ ఉంటాం. ఐగుప్తీయుడి సంఖ్య చెప్పండి ఒకసారి, వాడి గురించి ఏమని రాయబడింది కింద పైన? మీకు అక్కడ చూస్తే కనపడింది అనుకుందరా. వృత్తాంతాల గ్రంథాల్లోకి రావాలి. ఇప్పుడు వద్దులేగా, నన్ను చూడండి, తర్వాత చెప్పుకుందాంలేగా, నన్ను చూడండి.
సాతాను ఏం చేస్తుంటాడు? ఇప్పుడు బావిలో దాగి ఉన్న సింహము వలె, అర్థమైందా? నన్ను చూడండి, బావిలో దాగి ఉన్న సింహం వలె ఏమండి మీ మీద అనేకమైనవి సాతానుగాడు రేపుతూ ఉంటాడు. నేను ఎప్పుడు మీకు చెప్తూ ఉంటాను ఒక విషయం. ఒక అపవిత్రాత్మ ఒక వ్యక్తిని విడిచిపోయిన తర్వాత విశ్రాంతి వెదకుచు నీళ్లు లేని చోట్ల నెల్ల తిరుగుచు మరలా ఎక్కడ విశ్రాంతి దొరకనందున నా ఇంటికి వెళ్దామని ఆ ఇంటికి వచ్చి చూడగా ఆ ఇంట ఎవరు లేక ఊడ్చి అమర్చి ఉండగా, ఆ ఇంట ఎవరు లేక ఊడ్చి అమర్చి ఉండగా, ఎవరు లేకపోతే ఎలా? ఎవరు లేకపోతే ఎలా? ఇంట ఎవరు లేరు, ఇంట ఎవరు లేరు, ఇంట ఎవరు లేరు. సొమ్ము చెంబు సొమ్ము సంచి చేత పట్టుకొని దూరదేశం వెళ్ళాడు. ఇంట ఎవరు లేరు అని ఒక ఆమె పిలుస్తూ ఉంది. సామెతల గ్రంథం 7వ అధ్యాయం మీకు తెలుసు. పురుషుడు ఇంట లేడు. ఏం తీసుకొని వెళ్ళాడంట? సొమ్ము సంచి చేత పట్టుకొని వెళ్ళిపోయాడు. దూరదేశం వెళ్ళిపోయాడు. ఇబ్బంది ఏమి లేదు. 2025 వరకు రాడు. మన ఇష్టం. అప్పుడప్పుడు ఒక 15 రోజులు నేను క్యాంప్ వేసానంటే మాత్రం జల్సా, ఇబ్బంది ఏం లేదు. 3వ వారం రాజన్న గారు ఉంటారు, మొదటి ఆదివారం రాజన్న గారు ఉంటారంటే ఇంట్లోకి వచ్చి దాడా టైం ఎంత అయింది అని. 6వ వారం 2వ వారం ఉండరులే రాజన్న గారు అన్నప్పుడు పురుషుడు ఇంట లేడు. చూడలేదా? ఎక్కడ? సామెతలు 7:19. 7:19. పురుషుడు ఇంట లేడు. ఎవరి పురుషుడు? పురుషుడు ఇంట లేడు. ఆ ఇంట ఎవరు లేరు. అందుకని ఈ అపవిత్రాత్మ వెళ్ళి మరొక 7 అపవిత్రాత్మలు తీసుకొని మొత్తం 8 అపవిత్రాత్మలు ఆ ఇంట నివసించినట్లుగా మనం చూస్తాం. మొదటి స్థితి కంటే కడపటి స్థితి అంటే జనవరి నెల బాగుంది, డిసెంబర్ నెల చెడిపోతుందా? అది దాని అర్థం. కడపటి స్థితి. ఈ సంవత్సరాన్ని ఎలా ప్రారంభించారు, దాన్ని ఎలా ముగిస్తున్నారు? శరీర కార్యములతో ముగిస్తారా? పురుషుడు ఇంట లేడు. ఏ పురుషుడు ఇంట ఉండవలసింది? పరిశుద్ధాత్మ అనే పురుషుడు మీ ఇంట ఉండాలి. మీ హృదయం అనే ఇంట ఉండాలి పరిశుద్ధాత్ముడు. ఆత్మదేవుడు చెప్పుతున్న సంగతి ఈ రోజున బావిలో దాగి ఉన్న రహస్యముగా దాగి ఉన్నాడు. సాతాను తెరపైన కనబడడు. కనబడకుండా దాగి ఉన్న సింహంలాగా పని చేస్తూ ఉంటాడు. గర్జించు సింహం వలె పని చేస్తూ ఉంటాడు. మనుషులు నిద్రిస్తూ ఉన్నప్పుడు వారి శత్రువు వచ్చి గోధుమల మధ్యలో గురుగులు విత్తినట్లుగా సాతాను ఎన్నో వారి యొక్క స్వభావాలన్నింటినీ మీలో ప్రవేశపెట్టడానికి చూస్తూ ఉంటాడు. ఆత్మచేత శరీర కార్యాలు చంపబడాలి ఈ రాత్రి. ఆత్మచేత శరీర కార్యాలు చంపబడాలి. రోమాపత్రిక 8వ అధ్యాయం 14వ వచనం కూడా చూద్దాం. 14వ వచనం. ఆత్మచేత, ఇది టైటిల్. ఆత్మచేత ఒకటి శరీర కార్యాలు చంపబడతాయి.
రెండవది, ఆత్మ చేత మీరు నడిపించబడాలి. ఆత్మ నడిపించును, పరిశుద్ధాత్మ నడిపిస్తాడు. పరిశుద్ధాత్ముడు లీడ్ చేస్తాడు. దీనికి ఇంకొక మాట మీరు నోట్ చేసుకోవాలి, అప్పుడు మీకు పాయింట్ చెప్తాను. లూకా సువార్త 4వ అధ్యాయం 1వ వచనాన్ని కూడా గమనించినప్పుడు ఇక్కడ కూడా ఆత్మచేత అనే పదం ఉంది. ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి, ఇప్పుడు నోట్ చేసుకోండి, ఆత్మచేత ఏమండి ప్రత్యేకమైన జీవితము చేయుటకు నడిపించబడుదుము. ఎక్కడికి నడిపిస్తాడు పరిశుద్ధాత్ముడు అంటే ప్రత్యేక జీవితం. అరణ్యము అంటే ప్రత్యేక జీవితం, సపరేట్ లైఫ్. చాలా మందికి ప్రత్యేక జీవితం ఉండదు. ప్రత్యేక జీవితం మీ అందరికీ ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను. మీకా పుస్తకంలో 7వ అధ్యాయము 14వ వచనములో మంచి మాట వ్రాయబడింది. ఒక కాపరికి చెప్తున్నటువంటి మాట ఇది. నీ చేతి కర్ర తీసుకొని, చేతికర్ర, సేవకుని చేతికర్ర అంటే బైబిలే కదండి. సేవకుని కాపరి దొడ్డు కర్ర అనేంత ముందు ఒక బుక్ ఉండేది, ఇంతలా ఉంటుంది ఆ బుక్, కాపరి దొడ్డు కర్ర అని. ఇక్కడ చూడండి, అదే మాట. నీ చేతి కర్ర తీసుకొని నీ జనులను కర్మేలునకు చేరిన అడవిలో ప్రత్యేకముగా నివసించు నీ స్వాస్థ్యపు వారిని మేపుము. ఇక్కడ చూడండి, ప్రత్యేకముగా నివసించు నీ స్వాస్థ్యపు వారిని. సంఘం అంటే ఏమిటి తెలుసా? ప్రత్యేకముగా జీవించేది, ప్రత్యేకముగా జీవించేది, ప్రత్యేకముగా జీవించేది. ప్రత్యేకముగా జీవించేది సంఘం. ఆత్మచేత అరణ్యమునకు నడిపింపబడి, అరణ్యము అంటే ప్రత్యేకమైనటువంటి జీవితం. అరణ్యములో ఒంటరితనాన్ని మనం చూస్తాం. పట్టణములో అందరూ కనిపించినట్లుగా అరణ్యములో కనిపించరు. అదొక ఎడారి. ఇంకా చెప్పాలంటే అనాదిగా జీవించే ఒక జీవితం. ఇంకా మీకు చెప్పాలంటే నా అనేవారు ఎవరు ఉండరు. అంటే అందరూ అరణ్యమునకు వెళ్ళమని కాదు వాక్యం చెప్తుంది. లోకములో ఉన్నప్పటికీ, లోక జనుల మధ్యలో ఉన్నప్పటికీ మనకంటూ ఒక ప్రత్యేక జీవితం ఉండాలి. ఎవరినో చూసి మచ్చలు పడకూడదు. మీ పిలుపు ప్రత్యేకమైనది, మీ దర్శనం ప్రత్యేకమైనది, మీ ప్రతిష్టత ప్రత్యేకమైనది. ఎవరినో చూసి మచ్చలు పడకూడదు. ఎవరినో చూసి పరిగెత్తకూడదు. మీకు అర్థమవుతుందా? పేతురు తన పత్రికలో 4వ అధ్యాయములో 3-4 వచనాల్లో ఒక విషయాన్ని వివరించారు. అది మీకు బాగుంటుంది అప్పుడప్పుడు చదువుకుంటే. చూస్తారా ఏమని రాయబడింది? మనము పోకిరి చేష్టలు
దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనొచ్చు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలము చాలు. అది క్రీస్తులోనికి రాకముందు. క్రింద అపరిమితమైనటువంటి ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషిస్తున్నారు. అది మీకు అర్థమైందా? ఏంటంట, పెద్ద భక్తి, పెళ్లి జరుగుతుంది, పెళ్లి జరుగుతున్నప్పుడు భోజనం కూడా చేయరా? ఫంక్షన్ జరుగుతుంది, ఫంక్షన్ జరిగినప్పుడు కనీసం మాతో కూడా కూర్చొని చేయరా? పార్టీ ఇస్తున్నప్పుడు కనీసం కొంచెం మాతో డ్రింక్ చేయలేరా? ఏమంది, కొంచెం బ్రాంతి తాగొచ్చు కదా. తాంబూలం తీసుకొని వచ్చాము, ఏమైంది, ఒక బొట్టు పెడతాం నొసట్న, పెట్టించుకోవచ్చు కదా. దానివల్ల ఏమైంది? బొట్టు పెద్ద పాపమా? పసుపు కలిపినటువంటి బియ్యాన్ని కొంచెం తల మీద జల్లుతాము, అదే కదా. దానివల్ల ఏమైంది? పసుపు తింటలేదా ఏంటి మీరు కూరలో వేసుకొని? బియ్యం తింటలేదా ఏంటి? మేమేం చేసాం? పసుపు కుంకుమ కలిపాం, అంతే కదా. దానికి ఏంటి భక్తి అని చాలామంది తమతో పరిగెత్తట్లేదని, అర్థమైందా? తనతో పరిగెత్తట్లేదని, తనతో పాటు పరిగెత్తట్లేదని, తన కార్యక్రమాల్లో తలదోచట్లేదని మిమ్మల్ని దూషిస్తుంటారు. అన్యజనులు దూషించే వాళ్ళు ఉంటారు, నామకార్థ క్రైస్తవులు దూషించే వాళ్ళు ఉంటారు. ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని అడిగాడు ఒక నన్ను. నేను పెళ్లి చేసుకోకపోతే నీకెందుకు తమ్ముడా? నేను ఎందుకు పెళ్లి చేసుకోలేదు? నాకు దేవుని తెలుసు. పెళ్లి చేసుకోవద్దు నేను ఎక్కడుంది అన్నాడు. పుస్తకాలన్నీ ఎక్కడ తిరిగేసేది? నీ కొరకు ఇప్పుడు కారు ఎక్కే సమయంలో డోర్ దగ్గర ఉండి అడిగితివి. అది చెప్పాలని పెద్ద స్టడీ. అంతేగా, తల్లి గర్భము నుండి నపుంసకులుగా వచ్చిన వాళ్ళు ఉన్నారు, మనుషులను బట్టి నపుంసకులుగా వచ్చిన వాళ్ళు ఉన్నారు, దేవుని ద్వారా పరలోక రాజ్యం నిమిత్తం నపుంసకులుగా మారిన వాళ్ళు ఉన్నారు. ఈ సబ్జెక్ట్ అంతా ఇప్పుడు ఈ చెప్పే సమయం డోర్ దగ్గర ఉండి ఎందుకు పెళ్లి చేసుకోలేదు అంటావు? పెళ్లి చేసుకోవాలి, అందరికి ఆశలే ఉంటాయి, ఉండకుండా ఏంటుండే పెళ్లి చేసుకోకూడదని ఎందుకు అనుకుంటారు ఎవరైనా. కానీ దేవుడు వద్దన్నారు కాబట్టి చేసుకోలేదు. ఎండిపోయిన చెట్టులాగా ఉండాలని ఎవరు అనుకుంటారు పాపం? దేవుడిచ్చిన పిలుపు, దేవుడిచ్చిన ప్రతిష్టత. ఏమనలేక ఆయన అంటాడు, మీరు మగవాళ్ళ ఆడవాళ్ళ? నేను మగవాళ్ళో ఆడ మనుషులో నాకు తెలుసు. రెచ్చగొడుతుంటారు కొన్నిసార్లు. 21 సంవత్సరం వయసులో జరిగింది ఇది. నాకు 21 సంవత్సరం వయసులో జరిగింది. మగవాళ్ళ మీరు ఆడవాళ్ళ అని. లోకంలో ఉన్న వాళ్ళు అయితే ఇంత మాట అంటారు. అవి చెప్పకూడదు మనం. ఆ వయసులో ఉన్నప్పుడు కూడా నోరు మూసుకొని కూర్చున్నా నేను. 21 సంవత్సరం వయసు. మగవాడినో ఆడవాడినో చూపించమంటారు లోకస్తులు అయితే. ఇంకా బూతు మాటలు మాట్లాడుతుంటారు. ఆ వయసులో కూడా నోరు మూసుకొని చెవులు మూసుకొని తిన్నగా వచ్చాను. ఎందుకో తెలుసా? రెచ్చగొడుతుంటారు. వాళ్ళతో పరిగెత్తలేదని, వాళ్ళ అల్లరి చిల్లర కార్యక్రమాలలో తలచూర్చలేదని దూషిస్తుంటారు. యేసన్న గారు సిస్టర్స్ని కూడా వాళ్ళ ఇళ్ళల్లో పెళ్ళిళ్ళు పేరంటాలు జరుగుతుంటే పంపించరు, వద్దంటారు. ఎందుకంటే యేసన్న చెప్పారు, ఒక రోజున ఒక పాపని పంపించారంట. వాళ్ళ చెల్లికి పెళ్లి జరుగుతుంటే బలవంతం చేసి తీసుకెళ్ళారంట. పెళ్ళి అయిపోయింది అక్కడ. ఆ పిల్లకి పెళ్ళి అవుతాంటే ఈ పిల్ల తెల్లచీర కట్టుకొని వస్తూ ఉంది. బంధువులందరూ రక్త సంబంధులు అందరూ కనబడటం, ఏంటమ్మా మీ చెల్లికి పెళ్ళైంది, నీ బ్రతికింతేనా, ఎండిపోయిన చెట్లాగా నీ బ్రతికింతేనా, ఏంటమ్మా ఇంతేనా అన్నారంట. 10-20 మంది. ఆ పిల్ల వచ్చారు మరలా తిరిగి సేవకురాలు.
ఇక అదే మనసులో పడింది, నా బ్రతికింతేనా, నా బ్రతికింతేనా. వాళ్ళ మాటలన్నీ విని పిలుపును స్థిరపరచుకోలేకపోయింది, ప్రతిష్టతను స్థిరపరచుకోలేకపోయింది, దర్శనాన్ని స్థిరపరచుకోలేకపోయింది. ఆత్మశక్తి ఏమండి అరుదైపోయింది ఆమెకి. అదే ధ్యాస, అదే ఆలోచన, నిలబడిన, కూర్చున్న, పని చేస్తున్న, ఆ బంధువులు చెప్పిన మాటలు అవన్నీ విని 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 వాళ్ళ అమ్మ నాన్న పిలిపించుకొని సూట్ కేసు తీసుకుని ఇంటికి వెళ్ళిపోయింది. ఏదైనా కళ్ళతో ఒక దృశ్యాన్ని చూసినప్పుడు అది చెరపబడటం చాలా కష్టం. చెరపబడటం, దానికి ఒక నిగ్రహ శక్తి ఉండాలి, దానికి ఆత్మశక్తి ఉండాలి, దాన్ని నిలుపుకోగలుగుతారు. ఆ విషయం వినినా దాన్ని నిలుపుకోగలుగుతారు. నిగ్రహ శక్తి ఉంది, నిలుపుకోగలిగే కెపాసిటీ ఉంది. గాలి వచ్చినప్పుడు మెల్లగా ఉన్న చెట్టు ఊగుతుంది. ఆ మెల్లగా ఉన్న చెట్టుని ఏమంటే ఒక మేక వచ్చి త్రుంచినా కూడా ఇరిగిపోతుంది. అది మ్రాన్ను తుంచలేదు, మొద్దు ఇరగదు. దాంట్లో ఒక ఆత్మీయత ఉంటుంది, దాంట్లో ఎదుగుదల ఉంటుంది, దాంట్లో ఒక నిగ్రహ శక్తి ఉంటుంది. ఆ స్థాయికి వచ్చిన తర్వాత తొట్టిల్లటానికి అవకాశాలు ఉండవు. అది తెలిసి తెలియని అనుభవం. తిన్నగా సూట్ కేసు ఇంటికి వెళ్ళిపోయింది. ప్రతిష్ఠితురాలు సేవ నుంచి బయటకు వచ్చింది. ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంటే మాకేదో శాపం వచ్చిద్దేమని చెప్పి ఆ అమ్మాయిని ఎవడు పెళ్లి చేసుకోలేదు. తల్లిదండ్రులు వృద్ధాప్యం వరకు ఆ ఇంట్లోనే పెరిగి అటు ఇటు కాకుండా అయిపోయింది. ఆఖరికి తన కుటుంబ పోషణ కొరకు మట్టి పని చేసి తాపి పనులకు వెళ్ళి మట్టి పని చేసుకొని బ్రతికే పరిస్థితి వచ్చింది. ఒక ప్రత్యేకమైన జీవితం ఉంది. ఆత్మచేత ప్రతిరోజు మీరు నడిపించబడుతూ ఉన్నప్పుడే పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని అరణ్యపు స్థితిలోనికి తీసుకొని వెళ్తాడు. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని అరణ్య స్థితికి తీసుకొని వెళ్తాడు. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ప్రత్యేకమైన అనుభవంలోని తీసుకొని వెళ్తాడు. ఎంత మీరు పరిశుద్ధాత్మ చేత నడిపించబడతారు, ఎంత పరిశుద్ధాత్మ చేత నింపబడతారు, ఎంత పరిశుద్ధాత్మ శక్తి ప్రతి ఒక్కరిలో పనిచేస్తుందో అంత ప్రత్యేక జీవితం మీరు చేయుదురుగాక. ప్రత్యేకముగా ఉండేది సంఘం. లోకముతో కలవకూడదు, పాపముతో కలవకూడదు, లోక సాంప్రదాయాలతో, లోక మర్యాదలతో కలిసేది కాదు సంఘం. సంఘం ఎప్పుడు ప్రత్యేకముగా ఉండాలి. ప్రత్యేక జీవితము చేయుదునుగాక. వాక్యం అంటున్న చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 17వ వచనాన్ని గమనించండి. మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మీరు ఎంత ప్రత్యేకంగా జీవిస్తారో అంత ఆశీర్వదించబడతారు. హెబ్రీ పత్రికలో ప్రక్కనే ఉంటుంది కదా, హెబ్రీ పత్రిక మీరు 7వ అధ్యాయం 26వ వచనాన్ని 7:26 యేసుక్రీస్తుని గురించి వ్రాయబడిన ఒక మంచి మాట చూడండి. పవిత్రుడును, చెప్పాలి తప్పు లేదు, అందరూ చెప్పండి. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, ఎంత మంచి మాట, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు.
ఎవరండి మనకు మాదిరి ప్రత్యేకముగా జీవించిన వారంటే యేసయ్యే. మనుషులను గురిపెట్టుకొని ఉన్నట్లయితే మనుషులు కొన్ని పర్యాయాలు ఆత్మీయులుగా కనబడవచ్చు. ఆ కాసేపటికి మరలా మిమ్మల్ని నడిపించిన సేవకులు, మీకు వాక్యం చెప్పిన సేవకులు అందరూ ఇప్పుడు ప్రత్యేకంగా కనబడతారా? మీకు కనబడరు కొందరు అని నేరాలు మోపుతున్నాం అని కాదు, కానీ ఏదో ఒక సందర్భంలో మరలా పెళ్లి మీద ధ్యాస పుట్టో, లోకం మీద ఆశ పుట్టో, మనుషులతో కలిసిపోయి ప్రతిష్టతలు పాడు చేసుకున్న వ్యక్తులు చాలామంది ఉన్నారు. బాధకరం. అందుకని మీరు గమనించవలసిన విషయం, పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు ఆకాశ మండలముల కంటే ఎత్తుగా హెచ్చించబడే యేసయ్య. కారణం ఆయన ప్రత్యేకముగా జీవించిన జీవితమే ఆకాశ మండలము కంటే ఎత్తుగా హెచ్చించబడిన స్థాయికి తీసుకొని వచ్చెను. మీరు ఎంత ప్రత్యేకముగా జీవిస్తారో సంఘాన్ని దేవుడు అంతగా హెచ్చించబోతున్నారు, సేవకులు అంతగా హెచ్చించబోతున్నారు. ఒక సరిపోయిన వ్యక్తులు వీరని అనేకల మధ్యలో పేరు ప్రతిష్టతలు అనుభవించబోతున్నారు. ఈ రాత్రి ఈ నవంబర్ 30వ తేదీ రాత్రి మీరు ప్రత్యేకముగా జీవించినట్లుగా పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని నడిపించునుగాక, ఆత్మచేత నడిపించబడుదురుగాక, పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని నడిపించునుగాక. ఆత్మచేత నడిపించబడండి. ఎక్కడికి? అరణ్యమునకు. ఆత్మచేత నడిపించబడండి. ఎక్కడికి? అరణ్యమునకు. ఆత్మచేత నడిపించబడండి. ఎక్కడికి? ప్రత్యేక జీవితం చేయటానికి. మన పితరులు ఇజ్రాయేలీలు సంఖ్యాకాండం 23వ అధ్యాయములో 11వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది. బిలాము శపించాలని చూస్తూ ఉన్నప్పుడు ఇంకక్కడే కొంచెం ఉంటుంది చూడండి. నేను చెప్పిన మాట ఉంటుంది. ఒంటిగా అనే పదం అంటాం. ఒంటిగా నివసించు అనే పదం. ఆ జనము ఒంటిగా నివసించును. 23:9 చదవండి. మరి అక్కడే అని చెప్పాను కదా, దాన్ని రెండు పైకి కిందకి వెళ్ళలేకపోతున్నారా? పెంగల్ తుపాను చలి ఏ ఇబ్బంది కలగలేదు, కంగారేం పడబాకండి. ఇప్పుడు చెప్పండి, మెట్టల శిఖరము నుండి అతనిని చూచుచున్నాను, కొండల నుండి అతన్ని కనుగొనుచున్నాను. ఇదిగో ఆ జనము, అందరు చెప్పొచ్చు కదా, ఆ జనము ఒంటిగా నివసించును అంటే అర్థం ఏంటి? జతగా నివసించే వాళ్ళందరూ విడాకులు ఇవ్వండి అనే. క్రింద ఒంటిగా నివసించును అంటే అర్థం ఏంటో క్రింద చెప్తున్నా చూడండి. ఆ జనము ఒంటిగా నివసించును. చదువు. జనములలో లెక్కింపబడదు. అది జనములలో లెక్కింపబడదు.
జనములలో లెక్కింపబడదు. కులగణాల జనములలో లెక్కింపబడేది కాదు. లోకంలో ఉన్నాం కనుక అవసరం కాబట్టి ఓటర్ కార్డు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఇంకా అన్ని కార్డులు లోకంలో ఉన్నాం కాబట్టి, అంతేగాని ఇతర విషయాల్లో కాదు. సాంప్రదాయాలు కానీ ప్రత్యేకంగా ఉండాలి, క్రియలు ప్రత్యేకంగా. 127 సంస్థానాలలో చదిరి ఉన్నటువంటి ఇజ్రాయేలు గురించి హామాన్ చెప్పారు కదా, మన దేశపు వారి క్రియలకు వేరుగా ఉన్నాయి. ఆ జనం ఏంటో కొంచెం ప్రత్యేకంగా కనపడుతున్నారు, వేరుగా ఉన్నాయి. ఆ జనము మన మధ్యలో ఉండుట అంత మంచిది కాదేమో అంటాడు హామాన్. అంటే అర్థమేమిటి? వాళ్ళ నిష్టే 127 సంస్థానాలలో ఉన్న ఇతర ప్రభుత్వ కాలాలు జరుగుతున్నా వీళ్ళు నిష్టను పోగొట్టుకోలేదు. ఇదే కదా సమస్య. మొర్దెకై దగ్గర సమస్య ఏంటంటే, నేను యూదుని గనుక ఆ పని చేయజాలను బాబు అన్నారు. అంటే అన్య జనుల మధ్యలో ఉన్నప్పటికీ, అన్య దేశాలకు చెరపట్టబడి వెళ్ళినప్పటికీ వీరు నిష్ఠను పాడు చేసుకోలేదు. మీరేమంటారు? ఆఫీసులో పని చేస్తున్నాం కాబట్టి తప్పట్లేదండి, ఉద్యోగం పోయిద్దేమోనని. మరి రాజుగారి దగ్గర గిన్నె అందిస్తున్నటువంటి పని చేస్తున్న నెహెమ్యా ఎలా కాపాడుకున్నట్టు ఆత్మీయతని? రాజు తినే ఆహారాన్ని, నీళ్లను, పానీయమును, ద్రాక్షరసాన్ని త్రాగాలని జీవో పెట్టినప్పుడు, మరి దానియేలు తనయులతో ఉన్నటువంటి ఆ 3 స్నేహితులు ఎలా వాళ్ళ ఆత్మీయతను కాపాడుకున్నట్లు? వాళ్ళకు కూడా సమస్యలు వచ్చినాయి కదా, వచ్చినప్పుడు నిలబడ్డారు కదా. తప్పట్లేదండి, మేము ఆ శాఖలో పని చేస్తున్నాం, పలానా బిజినెస్ చేస్తున్నాం, పలానా వాళ్ళ దగ్గర మేము ఉంటున్నాం, తప్పట్లేదండి అనకూడదు. మన పితరుల చరిత్రలు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల మధ్యలో కూడా వాళ్ళు మత్సరపడకుండా, అవ్యత్రపడకుండా, నేను యూదులు ఆ పని చేయజాలమని, మీ జీవాలు మీకు మాయి మాకు, మమ్మల్ని బలవంతంగా ప్రతిమకు మొక్కమంటే మేము ఎలా మొక్కుతాము అని దాన్ని తిరస్కరించారు కదా. స్కూల్లో పలానాన్ని దండం పెట్టమన్నారు, అందుకనే తప్పట్లేదు అనకూడదు. స్కూల్ మానేయండి, ఇంకో స్కూల్లో చేర్పిద్దాం. పలానా ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నానండి, పలానా చేయాలంట, ప్రతిరోజు తప్పదంట అనుకొని తప్పట్లేదు అనకూడదు. మానండి, ఇంకో ఉద్యోగం చేద్దాం. ఉద్యోగం లేకపోతే అడుక్కు తినండి, బొచ్చ పట్టుకొని. అంతేగాని యేసయ్య కంటే ముఖ్యం కాదు జాబు, పెద్ద తోపేం కాదు నీకు. పాపం ఎక్కడ జాబులు చేసి లక్షలు సంపాదిస్తుంటుంది. చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం. పరిశుద్ధాత్మను దుఃఖపరచుకొడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు, 1వ అధ్యాయం 13వ వచనం. మీకు టాపిక్ కావాలి కదా, సా అంటే సా, గా అంటే గా, మా అంటే మా కావాలి కదా. ఇక్కడ చూడండి, అది కనపడుతుంది. ఆత్మచేత ముద్రింపబడితిరి. చేత రాదని మీరు ఆలోచిస్తున్నారులే, నాకు అర్థమైపోయింది. చేత
శరీర కార్యాలు చంపబడతాయి. ఆత్మచేత అరణ్యం, ప్రత్యేక జీవితానికి నడిపించబడతాం. ఇప్పుడు ఆత్మచేత మీరు ఒక ముద్ర కలిగి ఉన్నారు. ముద్ర కలిగి ఉన్నారు. నా దేవుడు మిమ్ములను ఆత్మచేత ముద్రించారు. మీ మీద దేవుని ముద్ర ఉన్నది. ఆత్మచేత ముద్రించబడ్డారు. మీ మీద ఒక ముద్ర ఉన్నది. ఇంకా మీకు ఒక మంచి మాట చెప్తున్నాను, మీరందరూ ముద్ర గలవారు. దేవుని ముద్ర గలవారు. దేవుని ముద్ర, దేవుని ముద్ర, దేవుని ముద్ర. పరిశుద్ధాత్ముడు మీ మీద సీలేశారు. మీ మీద ఒక స్టాంప్ వేశాడు. మీ మీద ఒక గుర్తు వేశాడు. మీరు దేవుని ప్రజలని, దేవుని సొత్తని, దేవునికి సంబంధించిన వ్యక్తులని పరిశుద్ధాత్మ చేత మీరు ముద్రించబడితిరి. ఆత్మచేత మీరు ముద్రించబడితిరి. చప్పట్లు కొట్టి సంతోషించండి. ఆత్మచేత ముద్రపడాలి. పరిశుద్ధాత్మ ముద్ర, దేవుని ముద్ర మీ మీద పడునుగాక. అదిగో ఒక గుర్తు వేయబడాలి. మీకు ఒక గుర్తు వేయబడాలి. ఒక సీల్ వేయబడాలి. మీకు మీ మీద పరిశుద్ధాత్మ ముద్ర ఉండునుగాక. పరిశుద్ధాత్మ ముద్ర ఉండునుగాక. ముద్ర గల వ్యక్తులుగా మీరు మార్చబడాలి. పరిశుద్ధాత్మను ఎందుకు పొందాలి అంటే, పరిశుద్ధాత్మ పొందిన వారు ముద్ర గలవారు. ముద్ర గలవాళ్ళు చెప్తుంది. ముద్ర గలవాళ్ళు. మీ మీద ఎప్పుడు ఒక సీల్ కనపడాలి, గుర్తు కనపడాలి. ఒకసారి చెప్పాను నేను, కరోనా సమయంలో దేవుని ముద్ర, సాతాను ముద్ర. సంతలో పశువులకు పడితేనేమో రైతు ముద్ర పడుతుంది వాటికి, లేకపోతే కటికవాణి ముద్ర పడుతుంది. మొదట రైతు కోరుకొని తన వాటన్నిటిని సపరేట్ చేసుకుంటాడు. ఆ తదుపరి కటికవాడు ఉంటాడు. ముద్ర రైతుది పడని వాడికి ఇప్పుడు కటికవాణి ముద్ర పడుతుంది. అతడు లారీ ఎక్కించుకొని హైదరాబాద్ తీసుకెళ్ళి కైమ కొడతాడు. రైతేమో తన ముద్ర కలిగిన పశువుల్ని తనతో ఉంచుకొని సేద్యం చేయించుకుంటాడు. కటికవాడేమో కసాయి వాడు కనుక కనికరము లేకుండా దాన్ని కైమా చేసి మార్కెట్లో అమ్ముతాడు. పరిశుద్ధాత్మను పొందాలి అని ఒక తపన ఉండాలి మీకు. పరిశుద్ధాత్మ పొందకపోతే ముద్ర లేని వాళ్ళు మీరు. అందుకే పసిపిల్లల్లాగా అడగాలి, గోజాడాలి. వచ్చాము, కాసేపు సందేశం విన్నాము, వెళ్ళాము కాదు. పరిశుద్ధాత్మతో నింపబడ్డామా? పరిశుద్ధాత్మని చేత మనం తాకబడుతున్నామా? అన్య భాషలు మాట్లాడుతున్నానా? ఆత్మచేత నేను నడిపించబడుతున్నానా అనేది ఉండాలి. జల్లెల్లో పెట్టి జల్లించినప్పుడు గట్టి గింజలు ఏవో తాలి గింజలు ఏవో తెలుస్తాయి. ఇప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాళ్ళు ఎంతమంది? పరిశుద్ధాత్మ చేత నింపబడని వారు ఎంతమంది? పరిశుద్ధాత్మను పొందాలి అనే ఒక ఎందుకు మీకు తపన లేదు? పోనీ పరిశుద్ధాత్మని దేవుడు ఎవరా అంటే ఇస్తారు. యేసయ్య ఎన్ని ఉదాహరణలు చెప్పారు. మీ పరలోకపు తండ్రి తన్ను అడుగువానికి నిశ్చయముగా పరిశుద్ధాత్మను
అనుగ్రహిస్తారు. ఒక పిల్లవాడు తండ్రిని రొట్టె అడిగితే రాతిని ఇవ్వడు కదా, చేపను అడిగితే పామును ఇవ్వడు కదా. మరి మీరు చెడ్డవారయ్యుండి కూడా మీ పిల్లలకు మంచి ఈవుల్ని ఇస్తున్నప్పుడు పరలోకపు తండ్రి శ్రేష్టమైనటువంటి ఈవులు ఇస్తాడు. ఆ సందర్భంలో చెప్పారు, మీకు పరిశుద్ధాత్మని నిశ్చయముగా అనుగ్రహిస్తారని. అడగాలి కదా, మీరు మోకరించి చేతులు పైకెత్తి అందరు ఆత్మతో నింపడుతున్నప్పుడు, ప్రభువా నన్ను కూడా ఆత్మతో నింపు, నన్ను కూడా మీరు ఆత్మతో నింపండి, పరిశుద్ధాత్మ నాకు కావాలి, ఆత్మ చేత నేను ముద్రించబడాలి, ఆత్మ ముద్ర నాకు లేకపోతే ఒక రోజున సాతాను ముద్ర పడుతుంది. ఆ 666 ముద్ర నా మీద పడకూడదు. 666 ముద్ర పడితే సాతానుతో కూడా నేను కూడా ఒక రోజు నా అగ్నిగుండానికి వెళ్ళాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి నాకు రాకూడదు. మీ ఆత్మచేత ముద్రించు అని మీరు ప్రార్థన చేసుకుంటే కదా, ఒక రోజా 2 రోజుల 10 రోజులు వాళ్ళు ఏక మనసుతో ప్రార్థన చేసినప్పుడే కదా 50వ రోజున పరిశుద్ధాత్ముడు వాళ్ళ మీదకి దిగి వచ్చాడు. ప్రార్థనేది, ప్రభువుని అడిగేదేది? పరిశుద్ధాత్మను అందరి మీద కుమ్మరిస్తానని చెప్పారు కదా. ఏవేలు ప్రవచనం, యవనస్తుల మీద కూడా కుమ్మరిస్తానని చెప్పారు కదా. మరి ఎంతమంది యవనస్తులు పరిశుద్ధాత్మను పొందుతున్నారు? ఎంతమంది యవనస్తులు పరిశుద్ధాత్మ పొందుతున్నారు? బాప్తిసం పొందిన వెంటనే ఇంకొక మెట్టు ఎక్కాలి, పరిశుద్ధాత్మ అనే మెట్టు. అది ఎక్కకపోతే మీరు బాప్తిసం పొందింది కూడా ఫలితం లేదు. ఇంకా మీరు అర్థమైందా? డిగ్రీలో జాయిన్ అయినప్పుడు ఏమండి, ఫస్ట్ ఇయర్ చేయాలి, అంటే సెకండ్ ఇయర్ చేయాలి, తర్వాత థర్డ్ ఇయర్ చేయాలి, మెట్టుకి ఎక్కాలి. బాప్తిసం పొంది ఇంకా నువ్వు ఫస్ట్ ఇయర్లోనే 10 సంవత్సరాలు ఉంటే బాప్తిసం పొందిన తర్వాత సెకండ్ ఇయర్లో రాలేదు కదా, నువ్వు పరిశుద్ధాత్మ నింపుదల లేదు. మరి ఇంకో మెట్టు ఎక్కాలిగా. పరిశుద్ధాత్మ పొందాలని తీవ్రత లేక, దాని కొరకు సిద్ధపాటు లేక, ఒక శనివారం కూడా కడుపు కాల్చుకోలేక, ఒక శుద్ధీకరణప్పుడు కూడా ఏమని కడుపు కాల్చుకోలేక, పేకల వరకు గట్టిగా తిని గొంతు వరకు శుద్ధీకరణ కోటంలో శుద్ధి అంటే శుద్ధి వచ్చింది, చాలా వచ్చింది. దానికి మరి నవ్వు. ఒక్క శనివారం శుద్ధీకరణప్పుడు కూడా తినకుండా ఉండలేరా? నెల ఆఖరిలోకి వస్తున్నాం, సంవత్సరం ఆఖరిలోకి వస్తున్నాం, ప్రార్థన చేసుకుందాం, ఎక్కువగా శుద్ధీకరించబడదాం అనేది ఉండాలి కదా. నెల చివరిలోకి వచ్చేసరికి ఒక్కరోజు కాదు, నేను చెప్పకూడదు, చాలా రోజులు కడుపు కాల్చుకుంటాను. ఏమి లేక, మందిరం లేదా, సేవ లేదా, సంఘం లేదా, సేవకులు లేరా, హోదా లేదా. ఏది? పరిశుద్ధాత్మ తాకిడి. ఒక్కరోజు ఉపవాస ప్రార్థన చేసుకోవటానికే సొమ్మసిల్లిపోతుంటారు, ఒక్కరోజు కడుపు కాల్చుకోవటానికే సొమ్మసిల్లిపోతారు. దానికి మరలా డ్రింకుల మీద డ్రింకులు, జ్యూసుల మీద జ్యూసులు, లీటర్ల పాలు. పరిశుద్ధాత్మ తాకిడి ఎప్పుడు కలుగుతుంది? దానికి సంబంధించిన ప్రార్థన ఏది? దానికి సంబంధించినటువంటి సిద్ధపాటు లేకుండా పరిశుద్ధాత్ముడు ఎలా వస్తాడు? కాబట్టి ఎప్పుడు మీ మీద దేవుని ముద్ర ఉండాలి, అప్పుడే మీ మీద సాతాను ముద్ర పడదు.
ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయములో మంచి మాటలు మీరు చూస్తారు. ముగిస్తాం త్వరగా. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయములో చూడండి, 2-3 వచనాలను చదువుకుందాం. చదవండి. సజీవుడగు దేవుని ముద్ర గల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచితిని. భూమికిని సముద్రమునకును హాని కలగజేయుటకై అది అధికారము పొందిన ఆ 4 దూతలతో, ఈ దూత, మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించు వరకు భూమికైనను సముద్రమునకైనా చెట్లకైనను హాని చేయవద్దు. మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు వారిని మేము ముద్రించు వరకు. దేవుని ముద్ర కలిగిన వ్యక్తులకు ఏ హాని జరగలేదు. దేవుని ముద్ర పరిశుద్ధాత్ముడు వచ్చి ఒక్కొక్కరిని ఆయన ఆత్మచేత ముద్రించబోతూ ఉన్నారు. ఇక హాని జరగదు. ఎప్పుడు ఎలాంటప్పుడు ముద్ర పడుతుంది, ఎలాంటప్పుడు గుర్తుపడుతుంది? మీలో ఒక మార్పు ఉండాలి, ఒక సిద్ధపాటు ఉండాలి. దాన్ని యెహెజ్కేలు గ్రంథం 9వ అధ్యాయంలో వ్రాయబడిన మాటలు. యెహెజ్కేలు గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనంలో చూడండి, యెరూషలేములో జరుగుతున్నటువంటి హేయ క్రియలను బట్టి, సమాజంలో జరుగుతున్న హేయ క్రియలు, కుటుంబంలో జరుగుతున్న హేయ క్రియలు, పిల్లల్లో జరుగుతున్న హేయ క్రియలు, సంఘాల్లో జరుగుతున్న హేయ క్రియలు, ఆ హేయ క్రియలను బట్టి చూసారా, మూలుగులిడుచు ప్రలాపించుచున్న వారి లలాటముల గురుతు వేయమని వారికి ఆజ్ఞాపించు. చూసారా, దేవుని ముద్ర కలిగినటువంటిది వారు వచ్చి ముద్ర వేస్తున్నారు. ఎవరికి? జరుగుతున్న ఏయ క్రియలను బట్టి మూలుగుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. అయ్యో నా పిల్లలు చెడిపోతున్నారే, అయ్యో నా పిల్లలు ఇంకా మందిరానికి రావట్లేదే, అయ్యో మా రాష్ట్రంలో ఏమిటి పరిస్థితులు, మా దేశంలో ఏంటి పరిస్థితులు, మా ప్రజల మధ్యలో ఏమిటి హేయ క్రియలని కళ్ళల్లో కన్నీరు పెట్టి ఏడ్చి ప్రలాపిస్తూ పశ్చాత్తాపడి ఈరు వేయ క్రియలలో పాలు పొందకుండా ఉన్న కారణాన్ని బట్టి ఒక ముద్ర, వారికి ఒక గుర్తు వేయబడింది. తేలిగ్గా తీసుకోవద్దు. మీకు మీ పిల్లలకు ఈ ముద్ర లేకపోతే ముగింపు దారుణంగా ఉంటుంది. మీ కళ్ళ ముందే మీ పిల్లలు అధోపాతాళానికి వెళ్తూ ఉన్నప్పుడు, అగ్నిగుండానికి వెళ్తున్నప్పుడు, అగ్నికి ఆహుతి అవుతున్నప్పుడు, ఇప్పుడు ప్రస్తుతం మీకు సరదాగానే ఉంటుంది. దేవుని వాక్యం సత్యమని నమ్మాలి. ప్రస్తుతం మీకు సరదాగానే ఉంటుంది. పిల్లలు మందిరానికి రాకపోయినా సరదాగానే ఉంటుంది, హే పనులు చేస్తున్న సరదాగానే ఉంటుంది. వాళ్ళు పరిశుద్ధాత్మ దూరం అయిపోతున్నా, దేవుని మందిరానికి దూరం అయిపోతున్నా, సంఘానికి సేవకులకు దూరం అయిపోతున్నా, మీరు సరదాగా ఉంటుంది. కాసేపు మీ కళ్ళ ముందు జరగబోయే సంభవం ఒకటి ఉంటుంది. అలాంటి దాంట్లో మీ పిల్లలు పాలు పొందకూడదు. అందుకే మూలుగులతో ప్రార్థన చేయాలి, మీరు పశ్చాత్తాపంతో ప్రార్థన చేయాలి. హేయ క్రియల్లో మీరు పాలు పొందకూడదు. ఆ హేయ క్రియలన్నీ తొలగిపోవాలని మీరు ప్రార్థన చేసినప్పుడే దేవుని సన్నిధిలో ప్రలాపిస్తున్నప్పుడు ఒక గురుతు మీ మీద పడుతుంది. వాళ్ళని ముట్టొద్దు, ఇక వాళ్ళని ముట్టొద్దు. ఈ గుర్తు కలిగిన వాళ్ళని ముట్టొద్దు. అక్కడ చంపేవాడు ఒకడు వచ్చాడు, నాశనం చేసే దూత ఒకటి ఉన్నాడు అక్కడ. అదంతా మీ తర్వాత చదువుకున్నా బాగా అని. నాశనం చేసేవాడు ఒకడు వచ్చాడు, అర్థమైందా? వెంటనే గుర్తు పడిన వాళ్ళని మాత్రం ముట్టొద్దు. ఆ గుర్తు ఉన్న వాళ్ళని మీరు తాకొద్దు, ఆ గుర్తు ఉన్న వాళ్ళని మీరు తాకొద్దని ఒక స్వరం వినపడుతుంది. ఏ గుర్తు? పరిశుద్ధాత్మ గుర్తు. ఎంతవరకు ఆ ముద్ర కలిగి మనం ఉండాలి? అందుకే మనం ఇందాక చదువుకున్నాం,
విమోచన దినము వరకు. మనకు ఒక విమోచన దినం ఉంది. ఆ విమోచన దినము వరకు మనం ఆత్మచేత ముద్రించబడాలి. ఒక మాట చెప్పి ముగిస్తాను. వాతావరణం కొంచెం చల్లగా ఉంది కదా, మీరు త్వరగా వెళ్ళి మరలా మీరు 6 గంటలకు రావాలి కదా. ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. ఇక్కడ కూడా ఆత్మచేత అనే పదాన్ని ఒక్క రైమింగ్లో మనం వెళ్తున్నాం. ఆత్మచేత, 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 ఇలా వెళ్తున్నాం మనం. ఆత్మచేత ఇది జరుగును అంటే ఆత్మచేత జరుగు కార్యములు ఏమిటి అనే అంశం మీద వెళ్తున్నాం. 4వది ఏమిటంటే ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఆత్మచేత మనమందరము ఆ పోలికగా మార్చబడుచున్నాము. ఏ పోలిక? ఏ పోలికగా మనం మార్చబడాలి? ప్రక్కనే గలతీ పత్రిక ఉంటుంది కదా, 4:19 చెప్పారు పౌలు గారు, క్రీస్తు స్వారూప్యము మీ యందు ఏర్పడాలని మీ విషయమై నాకు మరలా ప్రసవ వేదన కలుగుచున్నది. ఏ పోలిక రావాలి అంటే క్రీస్తు పోలిక రావాలి. క్రీస్తు పోలిక రావాలి. క్రీస్తు పోలిక రావాలి అంటే ఎప్పటికప్పుడు మనమంతా కూడా పరిశుద్ధాత్మ చేత నూతన పరచబడుతూ ఉండాలి. పరిశుద్ధాత్ముడు మనల్ని క్రీస్తు స్వారూప్యములోనికి తీసుకొని వస్తాడు. ఒకప్పుడు క్రీస్తు స్వారూప్యం గెలవాలమే మనం. దేవుని పోలిక, దేవుని స్వారూప్యం ఉంది. అదే ఆదాము చేసినటువంటి ఆజ్ఞ అతిక్రమ పాపమును బట్టి దేవుని మహిమ కోల్పోయారు. అది ఆ దేవుని పోలికను, దేవుని యొక్క రూపాన్ని కోల్పోయి మనిషి పూర్తిగా ఇప్పుడు దీనశరీరముగా మారిపోయాడు, పాపశరీరముగా మారిపోయాడు. ఎఫెసీ పత్రిక 4:24 అలాగే వ్రాయబడింది, మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. నవీన స్వభావము ధరించుకొనవలెను. మెట్టుమెట్టుగా మన దీన శరీరం మహిమగల శరీరముగా మార్చబడాలి. మారి మనం అసలు మనం ఎవరిమి? పక్కన కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 11:7. 1 కొరింథీ 11:7. స్త్రీ పురుషుడని భేదం లేదు సంఘములో. ఇక్కడ చూడండి మన గురించి ఏమని రాయబడిందో, పురుషుడైతే దేవుని పోలికయు మహిమనై ఉన్నారు. ఆహా, ఎంత మంచి మాట. ఆ పురుషుల్లో నుండి తీయబడినటువంటి స్త్రీ పురుషుని మహిమ అయి ఉన్నది. మంచి మాటలు కదా. పురుషుడైతే దేవుని పోలికయు దేవుని మహిమ అయి ఉన్నారు, స్త్రీ పురుషుని యొక్క మహిమ అయి ఉన్నది. అర్థమైంది? ఇప్పుడు అందులో నుంచి, దేవుల్లో నుంచి కాపీ చేయబడ్డాడు, పేస్ట్ కొడితే కాపీ అయిపోయింది. కాపీ చేయబడ్డాడు పురుషుడు, పురుషుల్లో నుంచి కాపీ చేయబడింది స్త్రీ. మంచి మంచి ఆప్షన్లు వచ్చినాయి కదా. ఇక్కడ పేస్ట్ కొట్టుకుంటే మళ్ళీ అక్కడ పేస్ట్ కొడితే వచ్చేసి, ఇక్కడ కాపీ కొట్టి అక్కడ పేస్ట్ కొడితే అక్కడ వచ్చేస్తుంది. టెక్నాలజీ ఎంత మారిపోయినాయో.
ఇక్కడ కాపీ కొట్టగానే అక్కడ పేస్ట్ కొడితే మళ్ళీ అక్కడ అది కనబడుతుంది. మంచి మాట. దేవుళ్ళలో నుండి కాఫీ అయిపోయాడు పురుషుడు, పురుషుల్లో నుండి స్త్రీ కాఫీ, జిరాక్స్. పురుషుల్ని ఎప్పుడు తక్కువ చేయబాకండి. పురుషుల్ని ఎప్పుడు తక్కువ చేయబాకండి. ఒక మెట్టు పైనే ఉండాలి పురుషుడు ఎప్పుడు. చాలా జ్ఞానం కలిగిన వాళ్ళైనా మీరు పురుషుడిని ఒక్క మెట్టు పైనే ఉంచండి. ఎందుకంటే పౌలు గారు చెప్పారు, పురుషుడు దేవుని మహిమ, పురుషుడు దేవుని పోలిక. దేవుల్లో నుంచి కాపీ, ఆయనలో నుంచి కాపీ చేయబడిన స్త్రీ. మాస్టర్ ఎవరు? మాస్టర్ ఎవరు ఇప్పుడు చెప్పాలి. మాస్టర్ ఎవరు? దేవుడు. దేవుళ్ళలో నుంచి చేయబడింది ఎవరు ఇప్పుడు? మాస్టర్ కాఫీకి చేయబడింది ఎవరు? పురుషుడు. పురుషుల్లో నుంచి ఇప్పుడు ఎవరు చేయబడ్డారు? స్త్రీ. సరే, దేవుణ్ణి ఉంచుదాం అలా. దేవుడు అంటే అన్నిటికీ దేవుడు మామూలు. అసలు మాస్టర్ కాఫీ ఎవరు ఇప్పుడు? పురుషుడు. ఆ పురుషుల్లో నుండి ఇప్పుడు అన్ని కాఫీలు వచ్చినాయి. కొంచెం వ్యత్యాసం ఉంటుంది కదా మాస్టర్ కన్నా మిగతా వాటికి. మీకు తెలుసు కదా, వాట్సాప్లో పంపించిన ఇమేజ్ క్వాలిటీ వేరుగా ఉంటుంది. చూడటానికి బాగానే ఉంటాయి, దాన్ని కొంచెం విడత పెంచాలంటే క్వాలిటీ పోతుంది. దాన్ని మెయిల్లో పెడితే మరలా అదే క్వాలిటీ వస్తుంది, డాక్యుమెంట్లో పెడితే మరలా అదే క్వాలిటీ వస్తుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటుంది. అలాగే స్త్రీ కూడా తగిన వ్యక్తి అయినప్పటికీ ఒక స్థానం పురుషుడికి పైన ఉంచాలి. ఇళ్లలోనైనా సంఘములోనైనా. బైబిల్లో కూడా పౌలు గారు చెప్పారు, స్త్రీ ముసుకేసుకొని మౌనంగా వినాలి, నేర్చుకోవాలి, పురుషుడి మీద పెత్తనాలు చేయకూడదు, స్త్రీ మౌనంగా ఉండాలని చెప్పారు. అంటే పురుషుడి మీద పెత్తనం చేస్తారేమో, చేయబాకండి. ఇంటి దగ్గర ఏమన్నా ఉంటే మాట్లాడుకోండి. పురుషుల మీద సంఘంలో పెత్తనం చేయబాకడనే సందర్భం గురించి మాట్లాడారు. స్త్రీ మౌనంగా ఉండాలంట, అందుకని నోటికి మేము ప్లాస్టర్ వేసుకుంటాం. అది కాదు, పురుషుల మీద పెత్తనాలు చేస్తున్నారు ఆ సంఘంలో. నీకేం తెలియదు కూర్చో అని పురుషుల మీద పెత్తనాలు చేస్తుంటే పౌలు గారు అన్నారమ్మా, ఏం మాట్లాడుతున్నావు? స్త్రీ మోసపోయింది కానీ బైబిల్ పరంగా పురుషుడు మోసపోలేదమ్మా అని ఆ ఫ్యామిలీల మ్యాటర్లో చెప్పిన విషయం ఇది. దాన్ని అంత హైలైట్గా చేసి మనోళ్ళు స్త్రీ మౌనంగా ఉండాలి, ముసుగేసుకొని కూర్చోండి, ప్లాస్టర్ వేసుకోండి అని కాదు. ఇంట్లో వ్యవహారాలు సంఘంలో తీసుకొని రాబాకండి. వాళ్ళ మీద పెత్తనాలు సంఘంలో చేయబాకండి. తన్నుకుంటారో, గుద్దుకుంటారో, కొట్టుకుంటారో, అలుగుతారో అవన్నీ మీ కొంపల్లో చేసుకోండి, మందిరం దగ్గర దేవబాకండి అని దండం పెట్టాడు అన్నమాట. సరే, సబ్జెక్ట్లో ఉంటే ఆత్మచేత మీరిప్పుడు ఆ పోలికగా మార్చబడాలి. యేసయ్య పోలికగా మార్చబడాలి. మీ దీన శరీరములను పరిశుద్ధాత్ముడు మహిమగల శరీరములుగా మార్చునుగాక. ఒక రోజున మీ దీన శరీరములను మహిమ కలిగిన శరీరములుగా మేము చూడబోతూ ఉన్నాము. క్రీస్తు యేసు ఎదుట మచ్చ, ముడత, డాగులు, కలంకాలు లేకుండా సంపూర్ణంగా చేసి యేసయ్య ఎదుట నిలబెట్టాలి అనే ఒక ప్రసవ వేదన. దేవునికి మహిమ కలుగునగాక. ఆత్మచేత శరీర కార్యాలు చంపబడతాయి. ఆత్మచేత ప్రత్యేకమైన జీవితంలోనికి నడిపించబడతాము. ఆత్మచేత దేవుని ముద్ర మీ మీద వేయబడుతుంది. ఆత్మచేత దేవుని పోలికగా మార్చబడతాము. ఈ మాటల ఆశీర్వాదం, ఆత్మీయతలు మీరు
మీ కుటుంబాలు, సంఘం అనుభవించుదురుగాక.